చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చూసాం ఆపరేషన్ సింధూర్ 1 ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో, బట్ ఆపరేషన్ సింధూర్ 2 చాలా బాగా జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఒక జవాన్ మృతి చెందటం నిజంగా మనందరినీ కలిచివేసింది అనుకోవచ్చు. అతను కూడా మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వీర జవాన్, వీర మరణం పొందారు. చాలా చిన్న వయసులో మిలిటరీ మీద ఆశతో ఏదో చేద్దాము దేశానికి అని వెళ్ళి బోర్డర్లో గన్ పట్టుకున్న వ్యక్తి ఈరోజు అదే గన్తో కాల్చితే చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి. నిజంగా జమ్మూ కాశ్మీర్ పాక్ రెండింటి మధ్య జరుగుతున్న దాడుల్లో అతను చనిపోవటం నిజంగా చాలా బాధాకరం. ఒక పక్కన చూస్తున్నాం, విజువల్స్ మీకు కనిపిస్తూనే ఉన్నాయి. పెనుకొండ నియోజకవర్గంలో సవిత గారు ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నారు. జరిగిన వెంటనే హుటాహుటిన ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమె అన్ని కార్యక్రమాలు కూడా వదిలేసుకొని ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఒక పెద్ద కూతురులా నేను నిలబడాలి. ఎందుకంటే ఒకే ఒక్క కొడుకు అనమాట వాళ్ళకి. ఆ ఒక్క కొడుకుని మిలిటరీకి పంపించడం నిజంగా అమ్మ హ్యాట్సప్ వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి. అతను మిలిటరీకి పంపించి ఎవ్వరు పిల్లలు లేరు వాళ్ళకి, ఒకే ఒక అబ్బాయి. అది తెలుసుకున్న ఆమె ఆ ఇంటికి ఒక పెద్ద కూతురులాగా నేను వెళ్ళి వాళ్ళందరికీ ఈరోజు దగ్గరుండి ఓదార్చాలన్న ఒక ఉద్దేశంతో మంత్రిగా ఉన్నప్పుడు కూడా చూస్తూనే ఉన్నాము. ఆమె సొంత డబ్బులు కొన్ని కూడా ఆ కార్యక్రమాలకు ఏమవుతాయో, ఆ కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను ఇస్తున్నానని చెప్పేసి కూడా కొన్ని విజువల్స్లో మనకు కనపడుతూనే ఉన్నాయి. మనం అక్కడి నుంచి లైవ్ చేస్తున్నాం, కానీ అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటానా వాయిస్ కూడా వినపడదు. కాబట్టి ఫోన్ కాల్లో ఆమె ఏం మాట్లాడతారో చూద్దాం తర్వాత. బట్ నిజంగా సవిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ అండి మీకు. ఒక మంత్రిగా ఉండి నియోజకవర్గంలో ఒక విషయం జరిగిందని తెలుసుకోగానే, అది కూడా ఇప్పుడున్న పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక జవాన్ మృతి చెందటం నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి ఒక న్యూస్ వింటామని మనం అనుకోలేదు. ఒక్కసారిగా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ న్యూస్ వినగానే చాలా బాధ అనిపించింది. మురళీ నాయక్ చాలా చిన్న వయసు, నాకు తెలిసి 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా పెళ్లి కూడా అయ్యిందో అవ్వలేదు నాకు కూడా తెలియదు. డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందామని కాల్ చేస్తే తరుణంలో వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా లేదు. కాబట్టి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ ఇంటి పెద్దగా ఈరోజు అక్కడికి వెళ్ళిన సవిత గారితో మాట్లాడే ఒక ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నాను నేను. నిజంగా సవిత గారు, వాళ్ళకి ఈరోజు నిజంగా పెద్ద కూతురు కనిపించుంటుంది మీ రూపంలో వాళ్ళకి. ఒకసారి విజువల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది ఆ కుటుంబం దగ్గర వాళ్ళు ఎంత బాధని దిగమింగుకొని మరీ నా కొడుకు ఈ ఇండియా కోసం, ఈ భారత్ కోసం బోర్డర్లో వాళ్ళతో ఫైట్ చేసి మరణం పొందారు అనే ఒక పక్క ఆనందము కనిపిస్తుంది కొంతమంది రిలేటివ్స్ ముఖంలో. అండ్ ఉన్న ఒకే ఒక్క కొడుకుని కోల్పోయిన బాధ ఆ తల్లిదండ్రులు అంటే ఫేస్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. వాళ్ళ బాధని ఎవరు కూడా తీర్చలేరు. అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కాల్ చేయడం జరిగింది. ఆ కుటుంబం పక్కన మేము నిలబడతాము, ఎటువంటి సహాయమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఆయన కూడా ఒక భరోసాని ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా ఒకే ఒక కొడుకు కాబట్టి ఎవరికైనా బాధ ఉంటుంది. అమ్మా, ఇలాంటి తల్లిదండ్రులు ఒక్కొక్క ఇంటికి ఒక్కళ్ళున్నా చాలు. అంటే మీలాంటి కొడుకులు, అంటే కొడుకుల్ని ఇలా మిలిటరీకి పంపించి బోర్డర్లో ఫైట్ చేయండి, మన భారత్ కోసం మీరు నిలబడండి అని చెప్పి పంపించారు. అనుకున్నాము అంటే ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది, మన వాళ్ళు చాలా చాకరీచ్యంగా అన్ని రకాలుగా ఫైట్ చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, ఎటువంటి ప్రాణ నష్టం జరగదు, జరిగే అవకాశం కూడా లేదని చెప్పి కూడా మనకు వినపడుతుంది. కానీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాకు సంబంధించిన కోరుట్ల మండలం ఒక తండాకు చెందిన మురళీ నాయక్ అనే ఒక యువకుడు కాల్పుల్లో చనిపోవడం జరిగింది. సో మీరు ఆ విజువల్స్లో చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబంతో మాట్లాడుతున్నారు. విజువల్స్ చూస్తున్నాం. అండ్ సవిత గారు కూడా అక్కడే ఉన్నారు. నిజంగా సవిత గారు ఆ కుటుంబాన్ని ఓదార్చే తీరు చూస్తుంటే ఎక్కడ కూడా ఆమె మంత్రిగా ఈరోజు కనిపించలేదు మనకు. అక్కడ సాక్షాత్ ఆ ఇంటి పెద్ద బిడ్డల వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని ఓదార్చడం. ఎందుకంటే ఇప్పుడు మనం రాజకీయాలు చూడకూడదు, ముఖ్యంగా జరుగుతున్న యుద్ధం చూస్తుంటే ఏ కుటుంబంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఉన్న బాధ ప్రతి ఒక్కళ్ళకి ఉంది, ప్రతి ఇంటికి ఉంది. ఎందుకంటే బోర్డర్లో పనిచేసే ఆర్మీ జవాన్స్ చాలామంది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు.
మా కుటుంబంలో ఎటువంటి చెడు వార్త వినకుండా నువ్వే చూడాలి దేవుడా అని కోరుకుంటూ ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే ఎంతోమంది ఆర్మీ యువకులు, ముఖ్యంగా చెప్పాలంటే 25-30 ఏజ్ పెళ్లి కాని యువకులు, కొత్తగా పెళ్ళైన యువకులు ఎంతోమంది బోర్డర్లో పనిచేస్తున్నారు. మన ఇండియాని కాపాడుతూ ఎప్పటికప్పుడు ఒక సైన్యంలో ఉన్నారు. నిజంగా ఈ న్యూస్ విన్న తర్వాత కూడా చాలామంది ఇదే కోరుకుంటారు, మా కుటుంబంలో ఎటువంటి చెడు వార్త వినకూడదు, మా అందు నిలబడి దేవుడా ఈ యుద్ధంలో మా భర్తలకి మా కొడుకులకి ఏం అవ్వకుండా చూడండి అని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. డెఫినెట్గా మనం కూడా అదే కోరుకుందాం. ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినకూడదు, ఎవరి మరణ వార్త వినకూడదు, అందరూ క్షేమంగా ఉండాలి, యుద్ధం మంచిగా జరగాలి అండ్ భారత్ గెలవాలని కోరుకుంటుంది మొత్తం కూడా. అండ్ ఒక పక్కన చూస్తున్నాం విజువల్స్ అండ్ చాలా బాధ అనిపిస్తుంది ఆ కుటుంబాన్ని చూస్తుంటే. వాళ్ళ అమ్మగారు అనుకుంటా. అక్టోబర్ 22, 2022 రోజు నెల్లూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్ లో ఓన్లీ నేను రన్నింగ్ చేశాను. రన్నింగ్, మెడికల్ మొత్తం ఏదైతే ఆర్మీ పొజిషన్ ఉంటుందో అంటే ఫిట్ అయిన తర్వాత గుంటూరుకి వెళ్ళాను. గుంటూరులో కోచింగ్ వెళ్ళాం. అక్కడ ఆర్మీ కోసం ఒక్క పోస్ట్ నాకు ఎక్కడ రాకపోదని మేమంతా పడుకున్నా నైట్ చదువుకుంటా ఉండేవాళ్ళు. పోస్ట్ నాకు రాదా అదంటే చదివారు బాగా. అలాగే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాకు ఫైనల్ గా యాజ్ పర్ ఆర్మీ రూల్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మేడం నాది వచ్చేసి ఒకే ఒక సైన్ లేదని రిజెక్ట్ అయిపోయింది డాక్యుమెంట్ వల్ల. డిఓ సైన్ వల్ల నాకు రిజెక్ట్ చేశారు. నేను రిజెక్ట్ చేస్తే నేను బాగా డిప్రెషన్ వెళ్ళిపోయి నేను చనిపోవడానికి వెళ్ళాను. నేను చనిపోవడానికి రైల్వే ట్రాక్ మీద వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు ఎవరు చెప్పేసారు, ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్ అలా పోతుంది. నాకు వచ్చి మా ఇంటికి వచ్చి మా మమ్మీ డాడీ ఇలా ధైర్యం చెప్పేసి అలా పోయాడు. అలాంటి ఈరోజు నేను ధైర్యవంతుడు. ఇది మళ్ళీ వాణి మోటివేషన్ తో నువ్వు చేయగలరా, నువ్వు చేయగలవురా, వాణి మోటివేషన్ తో నేను లాస్ట్ 13 days బ్యాక్ మాట్లాడాను. నేను ఇప్పుడు రీసెంట్ గా అస్సాం రైఫిల్స్ సెలెక్షన్ అయ్యాను. అక్కడ అస్సాంకి వెళ్ళి నిన్న మార్నింగ్ వచ్చాను మేడం. అబ్బాయికి నేను ఇన్ఫార్మ్ చేశాను ఇలా వెళ్తున్నానంటే ఓకే మంచిగా ఆల్వేషన్ చెప్పాను. అలా మాది లాస్ట్ చివరి మాట వాడితో. తన మిలిటరీకి వెళ్ళారో చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం తను వెళ్ళారని తిని కూడా వెళ్ళారని చెప్తున్నారు. ముందు వాటితో పాటు నేనే ఉన్నాను కాబట్టి ఆ బాధ అంటే వాడు ఎలా పడింది చాలా ఇష్టం. ఆ యూనిఫామ్ ఒక్కరోజు ఆ యూనిఫామ్ వేసుకొని నేను చనిపోదామని అన్నాడు తాత. అబ్బాయికి ఖచ్చితంగా పెట్టిస్తాం. దేశం కోసం ధర్మం కోసం వీరమరణం పొందారు. ఖచ్చితంగా మన అబ్బాయి మోటివేషన్ మళ్ళీ ఆ అబ్బాయి మోటివేషన్ తో మళ్ళీ నేను ఈ రోజు క్లియర్ చేయగలిగాను. చెప్తున్నాడు. ఆ పక్కన సవిత గారి పక్కన కూర్చున్న అబ్బాయి కూడా సో జవాన్ అనమాట. అంటే ఒక్క రోజైనా ఆర్మీ డ్రెస్ వేసుకొని బోర్డర్లో చనిపోవాలనేది తన కోరిక అనేది ఎప్పుడు చెప్తూ ఉండేవాడు మురళీ నాయక్ నాతో పాటు. అతని ఇన్స్పిరేషన్తోనే నేను కూడా ఆర్మీలో జాయిన్ అయ్యాను. అంటే నేను ఒక 2 days బ్యాక్ లీవ్ మీద ఏదో రీజన్ వల్ల నేను ఇంటికి వచ్చానని చెప్తున్నాడు. అంటే తన ధైర్యం గురించి అండ్ భారత్ మీద తనకున్న అండ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా తను చెప్తుంటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. తన దేశం కోసం ఏదైనా తను నిలబడటానికి సిద్ధం, ఏదైనా నాకైనా కానీ ప్రాబ్లం లేదు, నా దేశం నా ముఖ్యం అని నేను బోర్డర్లో కాపాడుతాను, ఆ డ్రెస్ వేసుకుంటేనే నాకు తెలియని ఒక పులకింత, ఆ డ్రెస్లోనే చనిపోవాలి అని తన స్నేహితులతో కూడా చాలాసార్లు షేర్ చేసుకున్నారని తన స్నేహితుడు చెప్తున్నాడు. చూస్తున్నాం విజువల్స్ ఇంకా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు ఒకసారి చూడొచ్చు. విజువల్స్ మొత్తం కనిపిస్తున్నాయి. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేసి ఒక భరోసానైతే ఇచ్చారు. ఆ కుటుంబానికి అండగా నిలబడతాను, ఏదైనా కానీ మేము చేస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదు, ఆర్థికంగా మేము ఆదుకుంటాం. సో భారతదేశం కోసం వీరమరణం పొందాడు వీర జవాన్ మురళీ నాయక్ ఈ రోజున. అలాంటి గొప్ప జవాన్ని కొన్న తల్లిదండ్రుల కోసం మేము నిలబడతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం నిజంగా
చాలా హ్యాపీనెస్ అంటే ఉన్నప్పటికీ అంటే కొడుకును కోల్పోయిన బాధ అయితే ఎవరు తీసుకురాలేరండి. ఒకే ఒక కొడుకు అంటే చాలా మారుమూల తండ నాయక్ ఈరోజు దేశం కోసం తన ప్రాణాలు అర్పించడం నిజంగా చెప్పాలంటే భారత్ గొప్పతనం, మన జవాన్ల గొప్పతనం కొన్ని మాటలు విన్నప్పుడు కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దానిలో ఒకటే ఈరోజు మురళీ నాయక్ గారి కుటుంబం కావచ్చు, మురళీ నాయక్ గారి ఫ్రెండ్ మాట్లాడే మాటలు కావచ్చు, తన మాటలు ఎలా ఉంటాయో, తన ధైర్యం ఏంటో. సవిత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ కుటుంబం నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. సోదరా చెప్పండి సోదరా. సవిత గారు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ అండి. మీరు మాట్లాడిన తీరు కావచ్చు, లేకపోతే మార్నింగ్ నుంచి మీరు అక్కడ ఉన్న విధానం కావచ్చు చూస్తే వాళ్ళకి ఒకే ఒక కొడుకుని విన్నాము. ఈ రోజు మీరు ప్రవర్తించిన తీరు చూస్తే ఆ కుటుంబంలో పెద్ద కూతురులాగా వ్యవహరించారు ప్రతిదీ కూడా. ఏమనిపించింది మురళీ నాయక్, మీ నియోజకవర్గం, మీరు మంత్రిగా ఉన్నారు ఏపీకి? సార్ ఒక పక్క అయితే మా నియోజకవర్గానికి, మా జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికే గర్వంగా ఉంది సార్. మరి తల్లిదండ్రులు నిజంగా ఆ రోజు ముందు నుంచి ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి నేను ఆర్మీగానే చనిపోవాలన్నది ఆ అబ్బాయి కోరిక. మరి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప వీరుడు మురళీ నాయక్. మరి యువత కావచ్చు, మనం అందరూ ఆ అబ్బాయికి స్ఫూర్తిగా ఉండాలి. మరి వారు తల్లిదండ్రులకు ఎల్లవేళలా మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి వారి నిజంగా అలాంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మీరు కూడా గొప్పవారి అనే విషయం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందనే విషయం కూడా తెలియజేశారు. అదే విధంగా ఆ అబ్బాయిది రేపటి రోజున మధ్యాహ్నానికంతా ఇక్కడికి చేరుతారు. మరి అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా చేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నామండి. సో మీ సైడ్ నుంచి అంటే మీరు ఒక ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గం మీరు ఇచ్చిన భరోసా ఏంటండి? చూసాము మేము కూడా, మీరు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటం కూడా గొప్ప విషయం. అవును సార్. సార్ వేళలా ఏ సమయమైనా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం సార్. దేశం కోసం ప్రాణాలు వదిలిన కుటుంబము. ఖచ్చితంగా మా నియోజకవర్గం నాయకులు కావచ్చు, మేము కావచ్చు, ఎప్పుడైనా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని భరోసా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సవిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ కుటుంబానికి ఒక బిడ్డలాగా మీరు ఈ రోజంతా కూడా వ్యవహరించారు అక్కడంతా. ఆ కుటుంబానికి మీరు ఎప్పుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. జై భారత్ మాత. జై భారత్ మాత అండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం సవిత గారు కూడా ఇప్పుడు కాల్లో మాట్లాడారు. అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఒక పక్కన అక్కడ ఉన్న వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. అదే విధంగా రేపు ప్రభుత్వ లాంఛనాలతో మురళీ నాయక్ మృతదేహం రేపు మధ్యాహ్నానికి నియోజకవర్గం, పెనుకొండ నియోజకవర్గం కోరుట్ల మండలం కాబట్టి వాళ్ళ గ్రామానికి కూడా వస్తుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల హామీలు ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా కానీ ముందుండి మనం చూసుకుందాం. సో ప్రభుత్వం తరఫున ఏమేమి జరగాలో అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుందామని ఒక భరోసా కూడా ఇచ్చారు. అండ్ ఆమె ఆ కుటుంబానికి ఇమీడియట్గా ఆమె సొంతగా కూడా ఒక 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అండ్ ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా ఆ నియోజకవర్గంలో అండ్ మురళీ నాయక్ విగ్రహం కూడా పెట్టాలనేది అక్కడ కోరిక కాబట్టి అది తప్పకుండా నెరవేరుస్తాం. విత్ ఇన్ 1 or 2 months కూడా విగ్రహం కూడా ఆయన స్టాచ్యూ కూడా ఇక్కడ పెడతాము. వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అని చెప్పుకుంటూ ఆమె నిజంగా చాలా బాధపడుతున్నారు. కాబట్టి నిజంగా యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈ యుద్ధంలో భారత్ పై చేయి చూపించాలి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మనమేంటో, మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఏ కుటుంబంలో ఎలాంటి ఆవేదనలో అండ్ వాళ్ళ ఆక్రోధనలో వినకుండా ఉండాలనే ఒక నినాదం వినిపిస్తుంది. కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్. సో థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.